Hi guys, name me Madhuri Krishna. Welcome to Voice of Asapita. So after a very big break, I am back with another long video. So I am posting my memories rather than vlogs these days. ఎందుకంటే నాకు ఆ ఫ్లో ఆఫ్ డే అంతా గుర్తుంచుకోవడానికి ఐఎమ్ గివింగ్ ద వాయిస్ ఓవర్. ఐఎమ్ పోస్టింగ్ ఇట్ లేట్ బట్ కొన్ని లైఫ్ అప్డేట్స్ ఉన్నాయి, సూన్ షేర్ చేస్తాను, అందుకే గ్యాప్ తీసుకున్నాను. సో ఆ పెద్ద అప్డేట్ ఏంటనేది సూన్ షేర్ చేస్తాను. అండ్ ఈ వీడియో వచ్చేసి ముందు బ్లాగ్ నేను ఆల్రెడీ షేర్ చేశాను, డే 1 ఇన్ ఇషా ఫౌండేషన్ అని. మేము ఫ్రెండ్స్ కలిసి ఫ్యామిలీస్తో ఇలా ఇషా ఫౌండేషన్కి వెళ్ళాం. పౌర్ణమి స్పెషల్గా వెళ్ళాం అనమాట. ఇట్స్ గైడెడ్ ట్రిప్. సో ఇషా వాలంటీర్స్ చాలామంది ఇలా వాళ్ళే పర్సనల్గా క్యూరేట్ చేసి పౌర్ణమికి కానీ స్పెషల్ డేస్లో ఇలాగా ట్రిప్ ఐటినరీ ప్లాన్ చేసి మన అంతా వాళ్ళే చూసుకుంటారనమాట. లైక్ రూమ్ బుకింగ్ నుంచి అక్కడ ఐటినరీ నుంచి మీల్ టైమ్స్ అన్ని వాళ్ళు క్యూరేట్ చేసి నీట్గా మనని గైడ్ చేస్తారు. సో మనం ఏ ఇంపార్టెంట్ అకేషన్ మిస్ అవ్వం, టైంకి వెళ్ళిపోతాము. అండ్ ప్రతి ప్లేస్ని కరెక్ట్గా ఏ టైంలో బెస్ట్ కవర్ చేసి వాళ్ళంతా మన గైడ్ చేస్తారు. సో మా గైడ్ వచ్చేసి పల్లవి అనమాట. షీఈ్ హఠ్ యోగా టీచర్ అండ్ నేను ఆల్రెడీ షేర్ చేశాను. అండ్ సెప్టెంబర్లో సూన్ సేమ్ ప్రోగ్రామ్ తను ఇలానే గైడెడ్ ట్రిప్ చేస్తుంది. ఆ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ కామెంట్స్లో ఇస్తాను చూడండి. సో ఇది డే 2. ఏం చేసామంటే మార్నింగే లేచి మన ఆదియోగికి వెళ్తాం. ఇక్కడ సన్ రైజ్ చాలా బాగుంటుంది. మేము యాక్చువల్లీ ఒక 20 minutes లేట్ చేసాము. కిడ్స్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రెడీ అవ్వడం అండ్ వాష్రూమ్కి వెళ్ళి రావడం ఇట్లా లేట్ అయిపోయింది. సో అసలు ఇంకా లైక్ 6కి అక్కడ ఉండగలిగితే ఇంకా బాగుంటుంది. నేను లాస్ట్ టైం క్రియేటర్స్ అందరినీ ఒక ఇలాగ ఈవెంట్ తీసుకెళ్ళినప్పుడు నేను చాలా ఎర్లీగా వెళ్ళాను. ఐ రిమెంబర్ దట్. అది జూలైలో వెళ్ళాం అనమాట. సో ఇంకా క్లౌడీగా ఉంది. సో ఇప్పుడు క్లియర్ స్కై ఉంది కదా, దిస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ బ్యూటీ. నేను ఎన్నిసార్లు వెళ్ళినా సరే దిస్ మై ఫేవరెట్. ఇక్కడ మధ్యలో మనకి శివలింగం ఉంటుందన్నమాట. అక్కడ మనం కూర్చొని నార్మల్గా టెంపుల్స్లో ఎలాగ పూజ చేస్తారో అంతా జరుగుతూ ఉంటుంది. అక్కడ తీర్థం తీసుకొని కిందకి వచ్చేసాము. సో అందరం అక్కడ కూర్చొని కొంచెం ధ్యానం చేసుకోవచ్చు అనమాట. అండ్ ట్రస్ట్ మీద నా డ్రీమ్ని వచ్చినప్పుడల్లా ఫ్యామిలీని తీసుకురావాలి అని చెప్పి. సో షీఈస్ పల్లవి, తనే మమ్మల్ని మొత్తం గైడ్ చేసి తీసుకెళ్ళింది. అండ్ ఇక్కడ మొత్తం మాతో పాటు చాలామంది వచ్చారు ఇదే గ్రూప్లో. సో అందరికి కలిపి ఒక గ్రూప్ ఫోటో తీసుకుందాం అని చెప్పి అలైన్ అవుతున్నాం అనమాట. బికాజ్ అప్పటికి మేము చాలా టైం స్పెండ్ చేసాం. ఆ చుట్టుపక్కల అంతా వాక్ చేసుకుంటూ ఫొటోస్ తీసుకున్నారు. అండ్ ఏమీ చేయకపోయినా జస్ట్ అలాగ ఆదియోగిని చూస్తూ అక్కడ అలా కూర్చోవడం కూడా ఇట్స్ లైక్ వెరీ వెరీ గ్రేట్ థింగ్ అనమాట. అసలు ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. అండ్ మార్నింగ్స్ కదా, మార్నింగ్స్ ఇంకా బాగుంటుంది. నైట్ లేజర్ షో ఉండడం వల్ల చాలా క్రౌడ్ ఉంటుంది. మార్నింగ్స్ చాలా ఖాళీగా ఉంటుంది మనకి. సో వాక్ అరౌండ్ చేయడానికి చుట్టూ ప్రదక్షిణ చేసుకున్న అక్కడ మీరు కూర్చొని యోగా చేసుకోవచ్చు, ఎనీథింగ్. అక్కడ చాలామంది ఉండే వాలంటీర్స్ ఉంటారు, ఫుల్ టైం వాలంటీర్స్ కానీ అక్కడ సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు డైలీ రొటీన్స్ షేర్ చేస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్లో చాలామంది. ఎంత బాగుంటుందో. లైక్ వాన పడుతున్న ఎప్పుడైనా సరే వాళ్ళు వెళ్తారు, యోగా చేస్తారు, మెడిటేషన్ చేసుకుంటారు. చాలా చాలా బాగుంటుంది ఎన్వైర్న్మెంట్. సో మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎర్లీగా వెళ్ళండి ఇక్కడికి మార్నింగ్స్. ఇంకా మీరు ఎంజాయ్ చేస్తారు ఆ చుట్టుపక్కల ఎన్వైర్న్మెంట్ కానీ. అండ్ కూల్ బ్రీజ్. సన్ పైకి వచ్చే కొద్దీ మనకు ఆ చిన్న డిస్కంఫర్ట్ స్టార్ట్ అయిపోతుంది కదా. సో అంత ముందు వెళ్తే మనం ఎక్కువ టైం స్పెండ్ చేయడం ఉంటుంది. సో మేము ఇక్కడ ఫాస్ట్గా భిక్షా హాల్కి వచ్చేసాం. ఇది భిక్షా హాల్ మీకు కనిపిస్తుంది కదా. లోపల అలాగా ప్లేట్స్ పెట్టేసి మార్నింగ్ అయితే వాళ్ళు వడ్డిస్తారు. ఈవినింగ్ మనకి బఫే టైప్లో ఉంటుంది. మనం వెళ్ళి సేమ్ అలా కూర్చుంటాం. సో మార్నింగ్ అయితే వాళ్ళే వడ్డిస్తారు. టైంకి లోపలికి వెళ్ళిపోతాము. తర్వాత డోర్స్ క్లోజ్ చేస్తారు. ఒక 5 minutes బఫర్ టైం ఉంటుంది. తర్వాత డోర్స్ క్లోజ్ చేస్తారు. ఆ రోజు అయితే ఫుడ్ ఇది చాలా డెలిషియస్గా ఉంటుంది. అండ్ చాలా బ్యాలెన్స్డ్ మీల్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చాలామంది బ్రంచ్ చేశాక మళ్ళీ డిన్నరే చేస్తారు. 2 meals చేస్తారు చాలామంది. సో మనకి మామూలుగా విజిటర్స్ ఇలా వచ్చి వాళ్ళకి క్యాంటీన్స్ ఉంటాయి, మనం ఎన్నిసార్లు ఏమన్నా తినచ్చు. సో ఇంకా వచ్చి కొంచెం అక్కడ వాక్ చేస్తున్నాం అనమాట. శుభ్రంగా టమ్మీ ఫుల్ తినేసాము. అందుకని ఇంకా జస్ట్ అటు ఇటు వాక్ చేద్దామని కిందే ఉన్నాము, రూమ్కి వెళ్ళలేదు. ఈ డ్రెస్ నేను మైరా ఫ్యాషన్స్లో తీసుకున్నాను. ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. సో ఐ విల్ గివ్ ద వెబ్సైట్ లింక్, యూ కెన్ షాప్ దేర్. ఇందులో 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో కాటన్ ఇలా బ్రీజీగా లూజ్గా ఉండే వేసుకోండి. సో దట్ యూ కెన్ వాక్ అరౌండ్, హాయిగా ఉంటుంది. ఫిట్టెడ్ క్లోత్స్, డెనిమ్స్ అవి అవాయిడ్ చేస్తే మంచిది. దీని తర్వాత చాలా ఎర్లీగా లేచేసాం కదా. యాక్చువల్లీ మేము ఎర్లీగా లేచాం, రెడీ అయ్యి బయటికి రావడానికి లేట్ అయింది. కానీ మధ్యలో కొంచెం న్యాప్ వేసాం, పిల్లల్ని కూడా పడుకోబెట్టేసాము. అండ్ తర్వాత అగైన్ పల్లవి అందరినీ ఒక సర్కిల్లో కూర్చోబెట్టి చిన్న యాక్టివిటీస్లా కండక్ట్ చేస్తుంది అనమాట. సో ఏంటంటే ఇలా గ్రూప్గా వెళ్ళడం వల్ల మనం చాలా పర్స్పెక్టివ్స్ వింటాం. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. సో వై వీఆర్ హియర్ ఇవన్నీ. అండ్ ఆల్సో వాళ్ళ పర్సనల్ జర్నీస్ తెలుసుకుంటాము. ఇట్స్ లైక్ మనకి మంచి రీట్రీట్లో ఉంటుందన్నమాట. గ్రూప్గా ఇలాగా గైడెడ్ ట్రిప్లు వెళ్ళడం వల్ల అది బెనిఫిట్. మనం ఒక్కళ్ళ ఫ్యామిలీ వెళ్తే మనం ఎవరి స్ట్రేంజర్స్ అంతా ఫాస్ట్గా ఇంటరాక్ట్ అవ్వం కదా. సో ఇలా వెళ్తే ఏంటంటే
మనలా లైక్ మైండెడ్ పీపుల్ని ఫాస్ట్గా మనం మీట్ అవ్వగలుగుతాము. సో ఆఫ్టర్ నాప్ మమ్మల్ని కొంచెం రిఫ్రెష్ చేయడానికి పల్లవి లెఫ్ట్ రైట్ అని ఒక గేమ్ ఆడిసింది. ఫస్ట్ అవుట్ అయిపోయాను, అందుకే వెనక్కి వచ్చి ఇలా వీడియో చేస్తున్నాను అనమాట. సంథింగ్ రైట్ హ్యాండ్ ట్యాప్ చేస్తే రైట్ హ్యాండ్ సైడ్ వాళ్ళు ఫార్వర్డ్ చేయాలి. సమ్ యూనో గేమ్ ఎలా ఉంటుంది కొంచెం అలాగే యూనో రివర్స్ సిమిలర్ స్టెప్ బట్ విత్ హ్యాండ్ మూమెంట్ అనమాట. హెడ్ మే ట్యాప్ చేయాలి, రైట్ లెఫ్ట్ అకార్డింగ్లీ పాస్ అవుతూ ఉంటుంది. అలాంటి ఒక గేమ్ చేసాము. తర్వాత అక్కడ నలంద గ్రౌండ్స్ అంటారు మేము కూర్చున్న ప్లేస్ని, ఆ చుట్టూ అలా వాక్ చేసుకుంటూ మనం తిరగచ్చు. కొంతసేపు అక్కడే ఉన్నాం బికాజ్ అక్కడ చాలా పీకాక్స్ ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి, ఎవరు డిస్టర్బ్ చేయరు కదా. సో మనం కూర్చున్నా సరే మన చుట్టూ వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఒకసేపు అక్కడ స్పెండ్ చేసి ఇంక రూమ్కి వెళ్ళిపోతాం. అండ్ ఆ రోజు పౌర్ణమి. సో పౌర్ణమి రోజు చాలా స్పెషల్ రిచువల్స్ అవుతాయి. అందుకనే పౌర్ణమి రోజు స్పెషల్గా వెళ్ళడం అనమాట. ఎందుకంటే లింగభైరవి దేవిని బయటికి తీసుకొచ్చి మనకు ఊరేగింపు చేస్తారు కదా, ఊరేగిస్తూ ధ్యానలింగ టెంపుల్ ఎదురుగుండా తీసుకొచ్చి అక్కడ ఫైర్ డాన్స్ లాగా చేస్తారు. చాలా పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. అది చాలా బాగుంటుంది. శివరాత్రి రోజు మనకి ఆదియోగి దగ్గర ఏం జరుగుతుందో సిమిలర్గా ఇక్కడ జరుగుతాయి అన్నమాట ఈవెంట్స్. సో చాలా బాగుంటుంది. అండ్ అది విట్నెస్ చేయడం కూడా ఇట్స్ లైక్ స్పెషల్ థింగ్. అందుకని ఈ పీరియడ్లో ప్లాన్ చేస్తాను అనమాట తన ట్రిప్స్. లైక్ పౌర్ణమి ఇంక్లూడ్ అయ్యేలా ఉంటే పౌర్ణమి రిచువల్స్ కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతామని. సో ఇక్కడైతే మేము సారీస్ కట్టుకుందామని ఫిక్స్ అయ్యాం ఆ రోజు. సో నా కజిన్ అమూల్య అండ్ మా ఫ్రెండ్ అన్నీ కూడా ఉంది. మేము ముగ్గురం కొంచెం సిమిలర్ ప్యాటర్న్లో శారీస్ తీసుకున్నాం అనమాట. సో ముగ్గురం కట్టుకుందాం సరదాగా అని చెప్పి. సో బాగుంటుంది అని బ్యాంగిల్స్ తెచ్చుకున్నానే కానీ అవి ఎక్కడ ఇరిగిపోతాయని టెన్షన్తో ఉన్నాను. సో మార్చుకుంటున్నప్పుడు కూడా పడిపోతున్నాయి. సో 2 చేతులకి వేసుకుంటే కొంచెం బాగుంటుందని చెప్పి అలా సెట్ చేసుకున్నాను అనమాట. సో ఇంకోటి తన బ్లూ కట్టుకుంది, అమూల్య పింక్. సో ఇలా ప్యాటర్న్ కొంచెం ఫ్లోరల్ ప్యాటర్న్ మారింది కానీ సేమ్ శారీస్ అనమాట. నేను కొనుక్కొని చాలా అయింది, తను రీసెంట్గా తీసుకుంది అనమాట. సో ఇలా కొంచెం మంచిగా రెడీ అయ్యి బాగుంటుంది లక్షణంగా అని చెప్పి. అండ్ ఆ ఇయర్ రింగ్స్ కూడా అవుట్ ఆఫ్ స్టాక్. ఎప్పుడో 4-5 years బ్యాక్ చాలామంది లింక్స్ అడుగుతారు, బట్ అన్నీ ఉండవు కదా. ఇది నాకు చాలా 4-5 years ఆదిత్య పుట్టక ముందు అనుకుంటా ఇయర్ రింగ్స్ తీసుకున్నవి, చాలా బాగుంటాయి. ఇక్కడ అందరం మెయిన్ టెంపుల్ నంది ఉంటుంది కదా, నంది చుట్టూ మనకి ఇలాగా కూర్చోడానికి ఆపర్చునిటీ ఉంటుంది. అండ్ సమ్మర్ కాబట్టి మనకి ఇలా షెడ్ లాగా వాకింగ్ పాత్ అంతా ఎండకి అంతా బండలు కాలుతాయి కదా. సో డే టైం వాక్ చేయడానికి కానీ ఇలా వేశారు, కానీ లేకపోతే మనకి ఇంకా బాగుంటుంది విజిబిలిటీ. నాకు తెలిసి ఈ పాటికి తీసేసి ఉంటారు, రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి. అండ్ పిల్లల్ని తీసుకొని మగవాళ్ళందరూ ముందే వెళ్ళిపోయి కూర్చునిపోయారు అనమాట. మేము తర్వాత నెమ్మదిగా వెళ్ళాము రెడీ అయ్యి. ఇక్కడ ఏంటంటే ప్లేసెస్ దొరకవు. మనం వెనక్కి వెళ్ళే కొద్దీ ఏంటంటే కొంచెం విజిబిలిటీ తగ్గుతుంది కదా ఆబ్వియస్గా. సో స్టెప్స్ వరకు కూర్చోవచ్చు, వెనకాలంతా కూర్చోవచ్చు. కాకపోతే ఎంత దగ్గరగా కూర్చుంటే అంత బాగా అనిపిస్తుంది కాబట్టి మన టైంకి వెళ్ళిపోతే మంచి ప్లేస్ దొరుకుతుంది. అండ్ లుక్ ఎట్ దట్ మూన్, పౌర్ణమి కదా ఎంత చక్కగా కనిపిస్తుందో. సో పిల్లలందరూ కూడా బాగా కోఆపరేట్ చేశారు. వాళ్ళకి లైట్గా స్నాక్లా కొంచెం పెట్టి మేము పట్టుకెళ్ళాము కొన్ని స్నాక్స్, లైట్గా తినేసి ఉన్నారు. అండ్ హీర్ ఈజ్ ద మెయిన్ మూమెంట్. సో లింగభైరవి దేవిని తీసుకొస్తున్నారనమాట. సో మనకి మిగిలిన ఎక్స్ట్రా లైట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఉండవు. ఓన్లీ దీపం వెలుగులో మనం అమ్మవారిని చూడొచ్చు. చూడండి వాళ్ళు తీసుకొస్తున్నారు అలాగా. వెనకాల సైడ్ టెంపుల్ ఉంటుంది, మన ధ్యానలింగ శివుడు టెంపుల్ వెనకాల అమ్మవారి టెంపుల్ ఉంటుంది. సో వెనకాల నుంచి ఆవిడ ఇలా తీసుకొస్తారనమాట. అండ్ సెంటర్లో ధ్యానలింగ టెంపుల్ సెంటర్, నంది ఎక్కడైతే ఉంటారో ఆ ప్లేస్లో మనకి వీళ్ళు డాన్స్ చేయడం, పర్ఫామ్ చేయడం అన్నీ చేస్తారు. అమ్మవారిని అక్కడ కొంచెంసేపు ఉంచుతారు. సో అక్కడ మనం బాగా చూడొచ్చు. అలా దీపం వెలుగులో లైక్ ఉత్సవ విగ్రహం చూడడం చాలా బాగా అనిపిస్తుంది. సో ఇంకోండి అంతా చేసి వాళ్ళ రిచువల్స్లో ఏవైతే ఉంటాయో అంతా చేస్తూ ఉంటారు. అండ్ హియర్ యూ కెన్ సీ, నేను అంత మంచి క్యాప్చర్ అవ్వదు కానీ ఇది మెమరీగా అండ్ ఆల్సో మీకు ఎలా ఉంటుందో చూపించడానికి కొన్ని మొమెంట్స్ క్యాప్చర్ చేశాను. దేవి దేవి అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఫైర్ డ్యాన్స్, మన కలరిపైట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం అలాగ జస్ట్ దీపం వెలుగులో చూస్తాం. చూడండి పౌర్ణమి చంద్రుడు ఎంత బాగున్నాడు. అండ్ ఈవెంట్ అంతా కూడా నేను చెప్పాను కదా లైట్స్ ఆఫ్ చేసి ఉంటాయి. సో దీపం వెలుగులో అలా అమ్మవారు అక్కడ పర్ఫామ్ చేస్తుంది తప్ప ఇంకేం కనిపించదు మనకి. అండ్ ఆల్సో ఆ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ప్లే చేసే విధానానికి దానికి మనం చాలా ఒక రకమైన కాన్సన్ట్రేషన్ వస్తుంది. తెలియకుండానే విల్ బీ ఇన్ ఎ మెడిటేటివ్ మోడ్. అదే వాళ్ళు చెప్తారు, మీరు ధ్యానంగా లోపలికి వెళ్ళి కూర్చుంటే జస్ట్ బీయింగ్ దేర్ మీరు స్లైట్లీ అలా మెడిటేటివ్ మోడ్కి వెళ్తారు అని. అండ్ దీని తర్వాత ఒక అమేజింగ్ థింగ్ జరుగుతుంది. దీన్ని కైలాసవాద్యం అంటారు. సో నందికి ఒకవైపు ఆడవాళ్ళు, ఇంకోవైపు మగవాళ్ళు అనమాట. లైక్ హార్ట్ అవుట్ హ్యాపీగా ఎవరు చూస్తున్నారు ఏంటి ఏం లేకుండా హ్యాపీగా డాన్స్ చేయొచ్చు. అక్కడ పక్కన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ నడుస్తుంటాయి లైవ్లో.
సో ఇక్కడ మీకు సౌండ్ వినిపిస్తుంది కదా, నేను ఆ ఆడియో కొంచెం ఉంచాను. సో మాకు చెప్పారు ముందు, యూ కెన్ స్క్రీమ్, యూ కెన్ లైక్ లాఫ్, ఎనీథింగ్, చాలా ఓపెన్గా మీ మనసులో ఉన్నది అంతా. పౌర్ణమి రోజు మన ఎనర్జీ చాలా హై ఉంటుంది. సో మనం హ్యాపీగా మర్చిపోయి అలా తన్మయత్వంతో డ్యాన్స్ చేయడం అంటారు కదా, అలా అనమాట. సో వెనకాల అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ కనిపిస్తున్నాయి కానీ అటువైపు వెళ్ళైపోయింది, బికాస్ అంతా మగవాళ్ళ సెక్షన్ అనమాట, ఇటువైపు ఆడవాళ్ళకి. సో హ్యాపీగా మనకి నచ్చినట్టు యూ కెన్ డాన్స్. అక్కడ నుంచి కొంతమంది క్యాంటీన్కి వెళ్ళిపోయారు, పిల్లలకి ఆకలేస్తుందని. మేమైతే వెయిట్ చేసి భిక్షా హాల్కి వచ్చాము కొంతమంది. సో ఆ రోజు రసం రైస్, ఐ థింక్ రసం రైస్ అమృతంలో ఉంది. నా ఫేవరెట్ అక్కడ రసం రైస్. రసం కానీ సాంబార్ ఏదైనా సరే చాలా బాగుంటుంది. సో మీరు వెళ్తే ఖచ్చితంగా భిక్షా హాల్లో ట్వైస్ ఇలా సర్వ్ చేస్తారు అన్నదానం. సో మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఎప్పుడు ఒక్కసారినా మీరు వెళ్ళండి, యూ షుడ్ ఎక్స్పీరియన్స్ దిస్. అండ్ అన్నదానికి కూడా మనం డొనేట్ చేయొచ్చు, అది కూడా మీరు వెబ్సైట్లో అక్కడ డైరెక్ట్గా కూడా హెల్ప్ డెస్క్ దగ్గర చేయొచ్చు. తర్వాత అందరం ఇక్కడ కూర్చున్నాం అనమాట, అసెంబ్లీ అయ్యాం మళ్ళీ నలంద గ్రౌండ్స్లో. చూసారా నైట్ ఇంకెంత బాగుందో, అక్కడక్కడ లైట్స్ కనిపిస్తూ పౌర్ణమి లైట్లో. సో నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఇక్కడ నుంచి చెక్అవుట్ చేయాలి. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్కి అయితే వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. అదంతా ప్లాన్ ఆఫ్ యాక్షన్ మాట్లాడడానికి ఇక్కడ అసెంబ్లీ అయ్యాము. తర్వాత రూమ్కి వచ్చేసి అంతా ప్యాకింగ్ చేసేసుకొని, ఇంకేం స్నిపెట్స్ తీయలేదు అప్పటికి, ఇంకా ఫుల్ బ్యాటరీ డౌన్ అనమాట. మీకు వ్లాగ్ తీసిన చాలా తక్కువ, బికాస్ అక్కడ ప్రతి దగ్గర ఫోన్ అలౌ చేయరు కదా. సో నేను వీడియోనన్నీ తీసినాను కానీ మేము స్పెండ్ చేసిన ఇంకా చాలా టైం ఉందండి బయట. సో ప్యాక్ చేసుకొని ఇంకా పడుకునిపోయాము. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ నేను ఇది నా ఫేవరెట్ పార్ట్, ఆ నలంద గ్రౌండ్స్ ఎక్కడైతే మనం కూర్చున్నామో అక్కడ నేను లాస్ట్ 2 times అక్కడ ఈ ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. సో ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంటుంది. నేను చీకట్లో వెళ్ళి చూసారు కదా, నైట్ టు డే డాన్ టైం ఉంటుంది, అది నాకు చాలా ఇష్టం. అది ఎక్స్పీరియన్స్ చేయడానికి పొద్దున్నే వెళ్ళిపోయాను. నేను వెళ్ళాక అరౌండ్ 6:30కి మా హస్బెండ్ వచ్చారనమాట. నేను బ్లాగ్ స్టార్టింగ్లో చెప్పాను కదా, ఈ టైంకి మనం పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆదియోగి దగ్గరికి వెళ్ళగలిగితే సన్ రైజ్ ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. బట్ మేము 6:30కి అలా చెక్అవుట్ చేసేయాలన్నమాట, అరౌండ్ 7 o'clock అట్లీస్ట్. అందుకే నేను ఇప్పుడు వెళ్ళి వచ్చే టైం సరిపోదని ఇక్కడే ఉండిపోయాను. నేను ఆల్రెడీ మినీ బ్లాగ్ కింద ఇన్స్టాగ్రామ్లో పెట్టాను అనమాట. లైక్ అక్కడ మెడిటేషన్ స్టార్ట్ చేస్తారు ఎర్లీ మార్నింగ్, శంభో అని వినిపిస్తూ ఉంటుంది మన కార్నర్స్ దగ్గర నుంచి. అండ్ బర్డ్ సౌండ్స్, పీకాక్ సౌండ్స్, అండ్ అలా వెదర్ టర్న్ అవుతూ చాలా చాలా బాగుంటుంది. అండ్ నేను ఒకటి చెప్పాలి, ఎప్పుడు ఇది ఓపెన్గా చెప్పలేదు. సో ఇషా ఫౌండేషన్ కోసం ఫ్రమ్ వేర్ ఐ గాట్ ఇన్ఫ్లుయెన్స్ అంటే త్రూ సమంత. సో సమంత ఫస్ట్ నవరాత్రి అప్పుడు లింగభైరవి దేవి దగ్గర ఒక పిక్చర్ పెట్టింది. సో తర్వాత తను ఫాలో అవుతూ ఒక ఈ ప్లేస్ ఇలాంటిది అని తెలిసింది తన సోషల్ మీడియా నుండి. అండ్ ఈ ప్లేస్లో తన వెడ్డింగ్ పిక్చర్స్ చాలా ఉంటాయి ఇఫ్ యూ రిమెంబర్. సో సమంత ఇన్ఫ్లుయెన్స్ నాకు చాలా విషయాలు ఉంటుంది, ఇది వన్ ఆఫ్ ఇట్ అనమాట. సో ఈషా ఫౌండేషన్ మీద ఒక థాట్, ఓకే వాట్ ఈజ్ ఇట్ తెలుసుకోవడానికి షీ ఇన్ఫ్లుయెన్స్డ్ మీ బిట్. తర్వాత అనుకోకుండా నాకు అదృష్టం కొద్ది అలాగా డాట్స్ కనెక్ట్ అయ్యాయి. దీన్ని ఇక్కడ వరకు రావడానికి నాకు ఆపర్చునిటీ కానీ ఆర్ఎల్స్ దాన్ని వాల్యూ చెప్పే మనుషులు నాకు కలవడం కానీ ఇలా అలా జరిగిందనమాట అనుకోకుండా. బట్ సమంత విల్ బి వన్ ఆఫ్ దెమ్ ఖచ్చితంగా. సో అలా మొత్తం ప్యాకింగ్ అయితే అయిపోయింది. అందరం కిందకు వచ్చిన రోజు నుంచే గ్రూప్ ఫోటో తీసుకుందాం అనుకుంటున్నాం, అవ్వట్లేదు. ఫైనల్గా బ్యాగ్స్ ప్యాక్ అయిపోయాక ఇప్పుడు టైం ఉంది, ఇంకా మనం చాలా టైం ఉంటుంది వాటర్ ఫాల్స్కి వెళ్ళే వరకు. వీ హ్యావ్ లైక్ 2-3 hours హ్యాపీ బఫర్ టైం ఉంది. సో అందరు కంగారు పడకండి, ఒక సెకండ్ నుంచి చూడండి పిక్చర్ తీసుకుందామని ఇలా గ్రూప్ అంతా తీసుకున్నాం. రైల్వే స్టేషన్లో అనుకున్నాం, అవ్వలేదు. తర్వాత అందరం ట్రెడిషనల్ వేసుకొని తీసుకుందాం అనుకున్నాం, అవ్వలేదు. సో ఇప్పుడు కొంచెం 10 నిమిషాలు టైం దొరికింది, గబగబా పిక్చర్ తీసుకొని మనం సర్పవాసన ఒక గేట్ ఉంటుంది కదా, ఆ గేట్ త్రూ బయటకు వచ్చేసాం. ఇక్కడ ఒక క్యాంటీన్ ఉంటుంది, అక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాం అనమాట. ఇక్కడ పొంగల్, దోశ, ఇడ్లీ అన్నీ ఉంటాయి. మనం పిల్లలు కూడా ఏమన్నా పెట్టచ్చు, చాలా కమ్మగా ఉంటుంది చట్నీ అవి కూడా. అక్కడ తిని కొంచెం కాఫీ తాగి అందరం రిలాక్స్ అవుతున్నాం, బికాస్ చాలా మార్నింగ్ లేచేసాం కదా, బుర్రలు పని చేయట్లేదు. 9 అవుతుంటే ఇంకా నిద్ర వచ్చేస్తుంది. అందుకని ఫస్ట్ బస్సు ఎక్కేద్దాం. ఇక్కడ నుంచి ఆ పల్లవినే మనకి మొత్తం ట్రాన్స్పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది, దాన్ని తీసుకెళ్తున్నాం అంటే వాటర్ ఫాల్స్కి వెళ్ళి అక్కడ టికెట్ ఉంటుంది. మనం ఎందుకు ఇంత హర్రీగా స్టార్ట్ అయిపోతున్నామంటే వాటర్ ఫాల్సే కదా ఏమైపోద్ది అనుకొచ్చామో, మనం అక్కడ చిన్న చిన్న బస్సెస్లో ఒక ఎంట్రీ గేట్ నుంచి వాటర్ ఫాల్స్ వరకు తీసుకెళ్తారనమాట. అంటే అక్కడ లీగల్గా మన ఓన్ వెహికల్స్ అలౌ చెయ్యరు. సో అది మన ఫస్ట్ బస్ క్యాచ్ చేస్తే వాటర్ ఫాల్స్ దగ్గర క్రౌడ్ కొంచెం మీడియంగా ఉన్నప్పుడు వెళ్ళిపోతాం. డే అయ్యే కొద్దీ అందులోనూ మేము వెళ్తుంది, ఇది వీకెండ్ అయింది, ఐ థింక్ సండే అనుకుంటా. సో లోకల్స్ కూడా చాలామంది వస్తారు కదా, సో ఆ రష్ తట్టుకోవడానికి కొంచెం ముందే స్టార్ట్ అయిపోతున్నాం. అక్కడే కొంచెం వెయిట్ చేయొచ్చు కదా సరదాగా అని. కిడ్స్ అయితే చాలా ఎంజాయ్ చేశారు. సో ఇలా కలిసి వెళ్ళడం వల్ల ఏంటంటే బస్లో మేము యాక్చువల్లీ మర్చిపోయింది చెప్పడం, అదంతా షూట్ చేయలేదు ఎందుకో. చాలా సాంగ్స్ పాడుకున్నాం, అంతాక్షరి ఆడుకున్నాం. సో హ్యాడ్ సో మచ్ ఫన్. అది ఎందుకు షూట్ చేయలేదు నేను చెప్తున్నాను కదా, ఈసారి ఐఎమ్ ఇన్ ద మూమెంట్ సో మెనీ టైమ్స్. అంటే షూట్ చేసే కంటే నేను కాల్ చేసి ఎంజాయ్ చేసి పాటలు పాడుకుంది చాలా ఎక్కువ ఉండింది. ఎందుకంటే పిల్లలు కూడా ఉన్నారు కదా,
వాళ్ళని కొంచెం మేనేజ్ చేసుకుంటూ మనం స్నిపెట్స్ తీసుకోవడము, వ్లాగ్ చేయడము అండ్ అక్కడ ఎంజాయ్ చేయడం కొంచెం మల్టిపుల్ స్టెప్. సో గ్రూప్ అందరినీ కూడా కోఆర్డినేట్ చేయడం కూడా నేను పార్షియల్గా చేస్తున్నాను, బికాస్ ఈ బంచ్ అంతా మా వాళ్ళే కదా. సో నేను పల్లవికి సబార్డినేట్ లాగా నేను వీళ్ళందరినీ అలైన్ చేయడానికి నా మైండ్ చాలా పెట్టాను. అందుకని ఐఎమ్ లిటిల్ ఆక్యుపైడ్ ఎప్పుడు కంటే. సో చూసారు కదా, అక్కడ ఒక కామన్ బస్ ఉంది కింద నుంచి, అది ఎక్కి ఇక్కడికి వచ్చాము. ఈ ప్లేస్ నుంచి మనం ఇప్పుడు వాక్ చేయాలి. సో ఇంకొక విషయం నేను మర్చిపోయాను, వెన్ ఎవర్ యూర్ గోయింగ్, ఇప్పుడు ఇలాగ వాటర్ ఫాల్స్ కానీ ఇలాంటివి ఇంక్లూడ్ అయ్యే ప్లాన్లో ఉంటే తప్పకుండా చిన్న షూస్ పెట్టుకోండి, అంటే కంఫర్ట్ వేర్ ఆర్ ఎల్స్ హాఫ్ షూస్ ఉంటాయి కదా, వాకింగ్ షూస్ లాంటి చిన్నవి సింపుల్గా, అంటే మనకి హెవీ లగేజ్ అయిపోతుంది అనుకుంటే అలాంటి సింపుల్ షూస్ అన్నా పెట్టుకోండి. నేను మర్చిపోయాను. సో మామూలుగా కొంతమంది ఫ్లాట్స్ అలా వేసుకొచ్చారు క్రాక్స్ లాగా, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. నేను చాలా చిన్న హీల్ను వేసుకున్నాను అనవసరంగా, బికాజ్ నా ఫ్లాట్స్ అవి అంత కండిషన్ లేవనిపించింది, కొనుక్కోవడానికి బద్ధకం వేసి ఆ చిన్న హీలోను వేసుకెళ్ళాను. అమ్మో చచ్చిపోయాను అసలు. బట్ ఎలాగోలాగా చేతితో కొంచెంసేపు చెప్పులు పట్టుకొని అందులో డ్యాన్స్ చేస్తూ మొత్తానికి ఎక్కేసాము. అండ్ అప్పుడే వాన పడింది అనమాట. యాక్చువల్లీ సమ్మర్, పీక్ సమ్మర్ కదా, వాటర్ ఫాల్స్ అంత ఉంటాయో లేవో అనుకుంటూ స్టార్ట్ అయ్యాం. బట్ నెక్స్ట్ కమింగ్ వీక్లో రైన్స్ ఉన్నాయి. ఆ ముందు రోజు కూడా చిన్నగా వాన పడింది, అందుకని బాగానే ఉంటుంది అని ఎక్స్పెక్టేషన్తో స్టార్ట్ అయ్యాము. అండ్ ఇంకొకటి, వాటర్ ఉంది లేదని పక్కన పెడితే సో అలా ట్రక్ చేయడము, కొంచెం అలా నేచర్లో అంత లష్ గ్రీన్స్లో వాక్ చేయడం, ఇదంతా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మేము రాజమండ్రి దగ్గరలో రంపచోడవరం అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది, ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు. చాలా బాగుంటుంది, కొంచెం అలానే ఉందన్నమాట. నాకు వాక్ చేస్తుంటే నా కాలేజ్ అప్పుడు వెళ్ళింది అంతా గుర్తొచ్చింది. నేను ఫ్యామిలీతో ఒకసారి వెళ్ళాను, కాలేజ్లో మా ఫ్రెండ్స్తో ఒకసారి వెళ్ళాను రంపచోడవరంకి. అండ్ మారేడుమిల్ ఏంటంటే కొంచెం చాలా పెద్దగా ఉంటుంది. రంపచోడవరం ఒక గేట్లోంచి ఇప్పుడు ఏ విధంగా నడుస్తున్నామో ఇలా ఉంటుందన్నమాట. సో నాకు అదంతా గుర్తొచ్చింది. హ్యాడ్ వెరీ నైస్ టైం. ఇక్కడ అందరం కూర్చొని కొంచెం స్విమ్ వేర్ లాంటివి తీసుకెళ్ళండి. నెక్స్ట్ టైం సెప్టెంబర్లో సేమ్ ఉందని చెప్పాను కదా, ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ ఆ గైడెడ్ ట్రిప్కి తప్పకుండా వెళ్ళండి. కిడ్స్ కూడా ఇప్పుడు మీరు చూసారుగా, పిల్లలతో కూడా కంఫర్టబుల్గా ఉంది, ఏం ప్రాబ్లం లేదు. అక్కడ మనకు ఫుడ్ ప్రాబ్లం ఉండదు. అండ్ ఐటినరీ కూడా దే కెన్ అడాప్ట్ ఈజీగా. ఆదిత్య ఏజ్ పిల్లలు అయితే ఈజీగా అడాప్ట్ చేసుకోవచ్చు. మన కొడుకు పడ్డాడు, నేను ఇప్పుడు చూస్తుంటే మళ్ళీ భయం వేసింది. సో ఇక్కడ చాలా చాలా నాచుగా ఉందన్నమాట. అందుకని ఒక్కరి తర్వాత ఒక్కరిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడుతున్నాము. వెరీ స్లిప్పరీ, చాలా అంటే చాలా స్లిప్పరీగా ఉంది. అక్కడ చివరి కూర్చొని కూడా చాలామంది చిల్ అవుతున్నారు. చూసారు కదా, ఈ పాటికే చాలా లోకల్స్ వచ్చేసారు. అందుకని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ముందు స్టార్ట్ అయితే మనం కొంచెం అలా ఎంటీగా ఉన్న ఎన్వైర్న్మెంట్ ఎంజాయ్ చేయొచ్చు. సో మాతో పాటే ఇంకో బస్సు వచ్చింది, అందుకని ఈజీగా ఒక 40-50 మంది ఒకేసారి వచ్చేసారు అనమాట. సో ఒక్కొక్కరు పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడుతున్నాము. మేమైతే తడవకూడదు అనుకున్నాం, బికాస్ మేము రిటర్న్లో ఫ్లైట్ చేసుకున్నాము. అండ్ ఆ స్విమ్ వేర్ లాంటివి మేము అందరం తెచ్చుకోలేదు. అది తెచ్చుకుంటే వెంటనే ఆరిపోతాయి, ప్యాక్ చేసుకెళ్ళిపోవచ్చు. ట్రైన్ అయినా సరే హ్యాపీగా ఏదో కవర్లో తడిగా ఉన్న పెద్ద మ్యాటర్ కాదు కదా. ఇప్పుడు ఫ్లైట్లో మనం ఏ సూట్ కేసులో పెడతాం తడిబాట్లు ప్రాబ్లం అని చెప్పి ఇంకా అందరం ఇలా జస్ట్ పాదాల వరకు తడిసేలా అలా అటు ఇటు దిగి తిరిగాం. కానీ ఎక్కువైతే ఫుల్ తడవలేదు. అబ్బాయిలు కూడా తడవలేదు, వాళ్ళకి ఒకళ్ళిద్దరు పిల్లల్ని సేఫ్ గార్డ్ చేయడానికి మా ఫ్రెండ్స్ ఇద్దరు అయితే వెళ్ళారు. ఇంకోండి ఆదిత్య గారు కూడా టాప్ ఇప్పేసి పంపించాను. బట్ వాడు వద్దు అంటాడు. ఆదిత్య కూడా పెద్ద ప్రాబ్లం ఏంటంటే ముందంతా వద్దు అంటాడు ఇలాంటి ప్లేసెస్లో. ఇంకా మేము వచ్చేస్తున్నాము బయలుదేరాలి అన్నప్పుడు ఎడిక్ట్ అవుతాడు, అప్పుడు రానంటాడు. ఓ అమ్మ, ఏం నాన్ సింక్లో ఉంటారో బాబు అనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే పల్లవికి చిన్న స్నిపెట్ తీయడానికి కిందకి వెళ్ళి ఇక్కడ ఒక దగ్గర జస్ట్ ఇలా డైరెక్ట్గా పడుతుంది వాటర్. సో ఐ వాంట్ క్యాప్చర్ సమ్ రీల్ ఫర్ హెర్. అందుకని కొంచెం ఇక్కడ అడ్వెంచరస్గా ఉన్న ప్లేస్ నెమ్మదిగా దిగి తీయడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే తను అక్కడ కూర్చుంది. సో ఐ హ్యాడ్ అ ఫ్యూ స్నిపెట్స్. తర్వాత మళ్ళీ సేమ్ అక్కడ బస్సు ఉంటుంది కదా, ఆ వాళ్ళ బస్సు ఎక్కి మనం కిందకు వచ్చేస్తున్నాం. మళ్ళీ ఆ పార్కింగ్ వరకు తీసుకువెళ్తారు. నెక్స్ట్ మన వ్యాన్లో స్టార్టింగ్ టు ఎయిర్పోర్ట్ అనమాట. సో దారిలో ఒక చోటు దగ్గర అయితే మేము లంచ్కి ఆగాం. బాబు ఎంత బాగుందో ఫుడ్, నాకు ప్లేస్ పేరు తెలియదు కానీ ఫుడ్ చాలా బాగుంది. అండ్ బిల్ మేము చాలా తిన్న ఫీలింగ్ ఉంది నాకు. బిల్ చూస్తే 2500 ఎంతో అయిందనమాట. అదే మన ఇక్కడ తింటే కానీ గట్టిగా అయిపోతుంది. సో తర్వాత లాస్ట్లో కొంచెం గోలీ సోడా తీసుకొని మన ఇక్కడ 90s ఫేవరెట్స్ అని చెప్పి ఏదో అలా కాంటెక్స్ట్లో రీల్ షూట్ చేసుకుందాం అంటే వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నవ్విస్తున్నారు. బట్ యా, చాలా బాగుంది, మీల్ బాగుంది, సోడా బాగుంది, హ్యాడ్ ఎ గ్రేట్ టైం. అసలు తిన్నప్పుడు కూడా టైం తెలియలేదు, అలా కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నాం. ఇక్కడ ఇంకోండి చిన్న సెల్ఫీ స్నిపెట్స్ అవి తీసుకోవడానికి కష్టపడుతున్నాం అనమాట. నేను నిజంగా చాలా కాంటెంట్ చేశానండి, ఫ్రాంక్లీ స్పీకింగ్. అందులో సగం కూడా పోస్ట్ చేయలేదు, నాకు ఏం పట్టిందో తెలియదు. కానీ ఇన్ఫర్మేషన్ అని పర్పస్ఫుల్గా ఏదైనా మోటివేట్ చేయడానికి లేదా ఫన్ ఎంటర్టైన్మెంట్ ఏదైనా సరే చాలా కాన్సెప్ట్స్లో అలా నేను షూట్ అయితే చేసుకుంటాను. ప్రజెంట్ చేయడానికి మంచి ఐడియాస్ ఉంటాయి, నేను ఎడిట్ చేయట్లేదు.
ఐ డోంట్ నో వాట్స్ రాంగ్ విత్ మీ. సో ఇక్కడైతే అందరం ఇంకా రైల్వే స్టేషన్ దగ్గర వీళ్ళని డ్రాప్ చేసేసాం ఫస్ట్. ఒక వ్యాన్లో అందరూ ట్రైన్లో వెళ్ళే వాళ్ళు అందరూ ఉన్నారు. సో అక్కడ పల్లవి కూడా వాళ్ళతోనే వెళ్తుంది. సో తను మా అందరికి కూడా బాయ్ చెప్పేసి ఇంకా సెండ్ ఆఫ్ చేసుకుంటున్నాం అనమాట. మా వ్యాన్లో అందరం ఎయిర్పోర్ట్ కాబట్టి ఇది ఎయిర్పోర్ట్కి మమ్మల్ని డ్రాప్ చేసేస్తుంది. అండ్ ఇక్కడ మనకి అగైన్ 2-3 hours టైం ఉంది. మాకు ఈ 8 o'clock ఫ్లైట్ దొరికింది. మేము కావాలని ఆ టైం బుక్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే హడావిడిగా వెళ్ళిపోయే కంటే కొంచెం 2 రోజుల నుంచి తిరిగి ఉంటాం కదా, ఇట్స్ ఓకే టు గెట్ సమ్ టైం అని. ఇప్పుడు ఏమనిపించట్లేదు, బయట చల్లగా ఉంది కాబట్టి. బట్ ఆ ఎండలో తిరిగి అలా ఎయిర్పోర్ట్లోకి రాగానే లేచి తగలని ఇద్దరికి ఒక్క నిమిషం అలా ఆత్మ లేచి వచ్చింది. సో ఇక్కడ పిల్లలకి కూడా ఫుడ్ ప్యాక్ చేసి తనే ఇచ్చింది. ఒక మీల్ తను మనకి ప్యాకేజ్లో కలిపి ఇస్తుంది అనమాట. సో అందరికీ అలాగా మీల్ ప్యాక్ చేసి ఇవ్వడం వల్ల మేము ముందే అంటే బోర్డింగ్ అవ్వక ముందే కూర్చొని తినేసాము. పిల్లలు కూడా ఇక్కడ చిన్న ప్లే ఏరియా ఉంది. ఇప్పుడు చాలా ఎయిర్పోర్ట్స్లో పెడుతున్నారు. హైదరాబాద్లో కూడా ఒకటి పెద్ద లాంచ్ చేశారన్నారు, అది ఇంకా చూడలేదు. సో ఇక్కడ చిన్నగా ఉంది. వీళ్ళు కొంచెంసేపు ఇక్కడ ఆడుకున్నారు. తర్వాత పిల్లలు కూడా ఫుడ్ పెట్టి మేము కూడా తినేసాము. అండ్ స్క్రీన్ టైం మ్యాక్సిమం ఉండదు. నా ఫోన్లో శాంసంగ్ ఫోన్లో S Pen ఉంటుంది కదా, దాంతో తీసుకొని ఆదిత్య ఆడతాడు, డ్రా చేస్తాడు అనమాట నోట్స్లో, అదొక్కటి. బట్ ఏంటంటే ఇక్కడ తిరుగుతూ అన్ని షాప్స్లోకి వెళ్ళి ఏంటేంటో కొనిపించాడు ఆదిత్య అయితే. అక్కడ చిన్న చిన్న పెన్స్కి పైన డైనోసార్లు కొంచెం బ్యాట్మెన్ ఉంటాయి కదా క్యాప్స్, కనిపించినవన్నీ అడిగారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కొంటా ఉన్నాం అనమాట. అలాగే చాలా షాపింగ్ చేసాము. ఎయిర్పోర్ట్ ఇది వరుసగా మనకు కూర్చున్న ప్లేస్ ఇది ఉంది కదా, ఇదే మెయిన్ ఏరియా. ఈ చుట్టూ షాప్స్ ఉంటాయి. సో బాగుంటాయి, కొంచెం షాపింగ్ కూడా బాగానే ఉంటుంది. సో అంతా చేసుకొని అక్కడ రిలాక్స్ అయ్యి ఇంకా మా బోర్డింగ్ టైం వచ్చేసింది, ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. సో హ్యాడ్ అ సక్సెస్ఫుల్ ట్రిప్. నిజంగా నేను ఎప్పటి నుంచో మైండ్లో అనుకుంటూ, అంటే మేము 2 months బ్యాక్ బుక్ చేసుకున్నాం. బై ద వే మనకి రూమ్స్ అవి కూడా చాలా ఫాస్ట్గా అయిపోతాయి. నేను ముందు బ్లాగ్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అవన్నీ నేను ట్యాగ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో చూడండి. అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ రింగ్ చేయండి. అలా అయితే మా ఈషా పౌర్ణమి ట్రిప్ కంప్లీట్ అయింది. మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. అండ్ దెన్ స్టే ట్యూన్. బాయ్.